సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ సవాళ్లు ప్రతి సవాళ్లతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెలకొంది. వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని కేసీఆర్ అంటే కేసీఆర్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయమని రేవంత్ సవాల్ విసిరారు. మళ్లీ ముమ్మాటికి వచ్చేది ప్రజాపాలనే అన్నారు సీఎం. ప్రజాపాలనతోనే ప్రజల్ని గెలుచుకుంటామన్నారు రేవంత్. హామీలతో జనాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు కేసీఆర్. చాలా రోజుల తర్వాత ఒకే రోజు అటు సీఎం రేవంత్ ఇటు కేసీఆర్ సభలతో జనంలో ఆసక్తి నెలకొంది. కేసీఆర్ సభ రోజే మేడిగడ్డ కుంగుబాటును జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్. కేంద్ర ఉన్నత స్థాయి అధికారులను మేడిగడ్డ సైట్ కు తీసుకెళ్లారు సీఎం. అటు మేడిగడ్డ మాటే లేకుండా జగిత్యాలలో ప్రసంగించారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వెంకట్ అందిస్తారు లైవ్ లో. గుడ్ మార్నింగ్ వెంకట్. ఇటు సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ సభలతో నెలకొన్న పొలిటికల్ హీట్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రవణి, వాళ్ళ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. నిన్న సాయంత్రం సింగిల్ డే ఒకే రోజు ఒకే టైంలో ఒకే ఉమ్మడి జిల్లాలో రెండు ప్రధాన రాజకీయ పార్టీల సభలు ఇవాళ రాజకీయ చర్చకు దారితీస్తున్నాయని చెప్పొచ్చు. ప్లస్ మైనస్, ఈ పార్టీలో ఏం జరిగింది, ఆ పార్టీలో ఏం జరిగింది, నిన్న సభ వల్ల ఈ పార్టీకి మైలేజ్ ఎంత వస్తుంది, ఆ పార్టీలో మైలేజ్ ఎంత వస్తుందన్నది పెద్ద ఎత్తున ఆ రెండు పార్టీల్లోనే కాక పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఒకే రోజు రెండు ప్రధాన రాజకీయ పార్టీలు, ఇద్దరు ఉద్దండులు, ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి, మరొకరు మాజీ ముఖ్యమంత్రి, రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య గంట పాటు భీకర ప్రసంగాలు అయితే కొనసాగినాయి. మనం చూడవచ్చు శ్రావణి, నిన్న సాయంత్రం సరిగ్గా 8:10 మాజీ సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పక్షాన జగిత్యాల్లో తన ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. 51 నిమిషాల వరకు మాట్లాడారు. సేమ్ టైంలో అదే ఉమ్మడి జిల్లాకు సంబంధించి కాటారం పరిసర ప్రాంతాల్లో నస్తూరిపల్లిలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో, రైతు భరోసా బహిరంగ సభలో రాత్రి 8:16 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని స్టార్ట్ చేసి 56 నిమిషాలు మాట్లాడినారు. 51 నిమిషం కేసీఆర్ మాట్లాడినారు, 56 నిమిషాలు రేవంత్ రెడ్డి మాట్లాడినారు. అంటే ఇద్దరు కేవలం 5-10 నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు ప్రసంగాలు మొదలైనవి. అంటే మామూలుగా సాదాసీదా జనం కానీ యూట్యూబ్లో చూసేవారు కానీ లేకుంటే టీవీలలో చూసేవారు కానీ రేవంత్ రెడ్డిని ఫాలో కావాలా లేకుంటే కేసీఆర్ను ఫాలో కావాలా అన్నది కొంత చర్చ అయితే కొనసాగుతుంది. ఒక రకంగా చూసుకున్నట్టయితే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం కొంత సహజత్వానికి భిన్నంగా కొనసాగింది. అంటే సవాళ్ళు ప్రతిసవాళ్ళు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు అని ముందుగానే పసిగట్టి కేసీఆర్కి ధీటైన రిప్లై ఇచ్చే ప్రయత్నం చేసినారు. మనం ఒక్కొక్కరి ప్రసంగాన్ని కనుక హైలైట్స్ కనుక తీసుకున్నట్టయితే శ్రావణి, నిన్న కేసీఆర్ రాత్రి 8:10 తన స్పీచ్ స్టార్ట్ చేశారు. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, జీవన్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి వెంటనే అనౌన్స్ చేయడం, బీఆర్ఎస్ కండో కప్పడం, జీవన్ రెడ్డి ప్రస్థానం, జీవన్ రెడ్డి రాజకీయ అనుభవం, ఆయన రాజకీయ అనుభవం, ఇద్దరు కలిసి ఎలా పనిచేస్తారని జీవన్ రెడ్డి గురించి దాదాపు 10 నిమిషాలు మాట్లాడినారు మాజీ సీఎం కేసీఆర్. సేమ్ టైంలో రేవంత్ రెడ్డి కూడా జీవన్ రెడ్డికి 14-15 సార్లు పార్టీ బీఫామ్ ఇచ్చింది. అంటే గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కర్ సరసన చేరారు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా తీసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో 14-15 సార్లు బీఫామ్ తీసుకున్నారు. 2 సార్లు మంత్రి పదవి అనుభవించినారు. అతనికి మొన్న ఎమ్మెల్సీ తర్వాత ఎమ్మెల్సీ ఉండగానే 2023 ఎన్నికల్లో జగిత్యాల నుంచి అసెంబ్లీకి అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఓడిపోగానే పార్లమెంట్కి అవకాశం వచ్చింది. అంటే జీవన్ రెడ్డి వైఫల్యం గురించి, జీవన్ రెడ్డి వెన్నుపోటు గురించి సేమ్ టైంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక అటువైపు చూసుకుంటే కేసీఆర్ అంటే ఈ 2.5 ఏళ్ళు ఏం జరుగుతుంది, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే, నేను అధికారంలోకి రాగానే తొలి సంతకం హైడ్రా మీద నేను తొలి సంతకం పెడతాను, మూసీని ఎత్తివేస్తాము, మూసీ పరివాహక ప్రాంతంలో 15,000 ఇళ్ళు ఎందుకు కూలగొడుతున్నారు, మూసీ మా ప్రయారిటీ కాదు అని చెప్పడంతో పాటు ఈ రాష్ట్రంలో రాజకీయ పునర్వీకరణ జరగాల్సిన అవసరం ఉంది, తెలంగాణ పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని మాజీ సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమం గతంలో ఎలా జరిగింది, మా తర్వాత తెలంగాణ ఎట్లా వచ్చింది, ఆ తర్వాత అధికారంలో 10 ఏళ్ళు ఎట్లా సాగిందనేది ఇన్ డీటెయిల్గా కొంత చెప్పుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు కేసీఆర్. సేమ్ టైంలో రేవంత్ రెడ్డి కూడా 10 ఏళ్ళు ప్రయారిటీస్ ఏంది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఈ కేసీఆర్ 10 ఏళ్ళు తెలంగాణలో ఏం చేశారు, ఎలా అప్పులపాలు చేశారు, మేడిగడ్డ ఎలా కుంగుబాటు అయింది, మేడిగడ్డ ఎంత పెద్ద 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోయింది, అదే నిజాం కాలంలోనైతే ఈ పార్టీకి శిక్షలు బాగా ఉండేవి, కొరడ దెబ్బలు ఉండేవి. ఎందుకంటే ఇప్పుడు చట్టాలు తర్వాత ఇవన్నీ అడ్డొస్తున్నాయి కాబట్టి
కేసీఆర్ మేము ఏం చేయలేకపోతున్నామనే ఆన్సర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టి ఎలాగో కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తారు, ముఖ్యమంత్రి పేరు ఎత్తినా పేరెత్తకపోయినా రేవంత్ రెడ్డి పాలనను టార్గెట్ చేస్తారని భావించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంతే ధీటుగా బదిలించే ప్రయత్నం చేశారు. వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఒక ధీమా కేసీఆర్ వ్యక్తం చేస్తే, నీ ఉన్న ప్రతిపక్ష హోదా, ఉన్న విపక్ష హోదా కూడా ఊడగొట్టే బాధ్యత నాది. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని గతంలో టీడీపీ కానీ, వైఎస్ కానీ, ఆ తర్వాత కేసీఆర్ కానీ ఎవరున్నా ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉంటున్నారు, నేను కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉండబోతున్నాను అనేది కొంత ధీమా వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అంటే సాధారణ ఎన్నికలకి 2.5 ఇంకొక 2.5 సంవత్సరాలు గడువు ఉండగానే రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సవాళ్ళు ప్రస్తావాలు అనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. శ్రావణి, మనం అంటే 1.5 ఇయర్ తర్వాత ప్రతిపక్ష నేత కేసీఆర్ బయటకు వచ్చారు కాబట్టి ఏదో మాట్లాడతారు, కొంత పార్టీని ఉత్తేజింప చేస్తారనేది ఆ పార్టీ వర్గాల్లో కొంత చర్చ ఉంటుంది. కానీ ఎంతసేపు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం దారితీసిన పరిస్థితులు అది చెప్పుకొచ్చారు తప్ప పార్టీ క్యాడర్కు కొంత భరోసా ఇవ్వలేకపోయారనే చర్చ తెలంగాణ భవన్ సర్కిల్లో ఉందన్నట్టుగా తెలుస్తుంది. సేమ్ టైంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత కాంగ్రెస్ పార్టీ నేతలకి కార్యకర్తలకు జోషిచ్చే విధంగా, కొంత ఉత్తేజం కలిగించే విధంగా ప్రతి సవాళ్ళు తొడగొట్టే సవాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడం గాంధీభవన్ వర్గాల్లో కొంత జోష్ కనిపిస్తుంది. మొత్తానికైతే సభ జరిగి 12 గంటలు కావస్తుంది. కానీ తెలంగాణ భవన్ వర్గాల్లో, అదేవిధంగా గాంధీ భవన్ వర్గాల్లో కొంత చర్చ కొనసాగుతుంది. నిన్నటి సభతో బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా మైలేజ్ వస్తుందా, క్యాడర్కి ఏమన్నా కొంత ప్లస్ అంటే యాడ్ అవుతుందా అనేది తెలంగాణ భవన్లో కొంత చర్చ అవుతుంది. సేమ్ టైంలో నిన్న ఆ పార్టీలో కీలకంగా పనిచేస్తున్న మాజీ మంత్రి హరీష్ ఢిల్లీకి పోవడం కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. బీజేపీ నేతల కాళ్ళు పట్టుకోవడానికి హరీష్ ఢిల్లీ వెళ్ళినారు. కాళేశ్వరంలో రేపు శిక్ష పడబోతుంది, దాన్ని తప్పించుకోవడానికి ఆర్ఎస్ఎస్ నేతల, ఆర్ఎస్ఎస్ ప్రముఖుల కాళ్ళు పట్టుకోవడానికి హరీష్ వెళ్ళడం అనేది స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పొలిటికల్ వర్గాల్లో కొంత, అంటే సహజంగా కూడా ఒక కీలకమైన మీటింగు, ఒక మాజీ సీఎం, పార్టీ అధినేత 1.5 ఇయర్ తర్వాత బయటకు వస్తున్నారు కాబట్టి ఒక గంభీరమైన వాతావరణం ఉంటుంది. ఆ సభలో నాయకత్వం అంతా ఉంటుందని ఆశించారు. కానీ కేసీఆర్ పెట్టిన నిన్న మీటింగ్లో హరీష్ సభకు దూరంగా ఉండడం వల్ల విధిలేని పరిస్థితుల్లో కేటీఆర్ గైర్హాజరు కావాల్సి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ కేటీఆర్ వచ్చి హరీష్ రాకపోతే పార్టీ వర్గాల్లో కొంత రాంగ్ ఇండికేషన్ పోతుంది కాబట్టి ఆ పార్టీలో తెలంగాణ భవన్ వర్గాల్లో మాత్రం నిన్న ఈ చర్చ అయితే కొనసాగుతుంది. అంత పెద్ద మీటింగ్కి హరీష్ను దూరంగా పెట్టారని, అదేవిధంగా హరీష్ని కావాల్సుకొని ఢిల్లీకి పంపారని ఈ రెండు చర్చలు అయితే తెలంగాణ భవన్ వర్గాల్లో కొనసాగుతున్నాయి. సేమ్ టైంలో కాంగ్రెస్ కూడా ఇదే అదునుగా భావించి బీఆర్ఎస్ వైపు అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినారు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినారు. ఎందుకు హరీష్ ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది అంటే హరీష్ను బీఆర్ఎస్ నాయకత్వం, బీఆర్ఎస్ అధినాయకత్వం మొదటి నుంచి పక్కన పెడుతుంది. ఇవాళ మీటింగ్ రోజు కూడా కావాల్సుకుని ఢిల్లీకి పంపినారనేది కాంగ్రెస్ పార్టీ కొంత ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. గాంధీ భవన్ వర్గాల్లోనైతే నిన్న జన సమీకరణ మీద ఒక చర్చ కొనసాగుతుంది. కంపారిటివ్ బీఆర్ఎస్ జగిత్యాల బీఆర్ఎస్ సభతో పోలిస్తే కాటారం సభకు జనం ఎక్కువగా వచ్చారు. జనం నుంచి స్పందన వస్తుంది, స్పందన లభించింది. రైతు భరోసా ఇలా అదేవిధంగా మేడిగడ్డ కుంగుబాటును ప్రజల్లోకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత బలంగా తీసుకువెళ్లారనే చర్చ అయితే కొంత గాంధీభవన్ వర్గాల్లో కొనసాగుతుంది. ఎందుకంటే దీనికి కొనసాగింపుగా ఎన్డీఎస్ఏ ఉన్నతాధికారులు, ఎన్డీఎస్ఏ చైర్మన్, ఇతరత్ర ఢిల్లీ ఉన్నతాధికారులను మేడిగడ్డకు తీసుకెళ్లి మేడిగడ్డ ఎలా కుంగిపోయింది, దీన్ని రిపేర్ చేయడం సాధ్యమా అసాధ్యమా అనేది ఈ చర్చ అయితే కొంత మొదలుపెట్టే ప్రయత్నం అయితే జరిగింది. అంటే నిన్న కేసీఆర్ కూడా జగిత్యాలలో వ్యూహాత్మకంగా మేడిగడ్డ కానీ, కాళేశ్వరం కానీ ఆ ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. సేమ్ టైంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరును అంటే బీఆర్ఎస్ని టార్గెట్ చేశారు, ఇండైరెక్ట్గా కేసీఆర్ టార్గెట్ చేశారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో లాస్ట్కు కేసీఆర్ అనే వర్డు పేరెత్తాల్సి వచ్చింది. అంటే చివరగా కూడా ఎట్టి పరిస్థితుల్లో విపక్షాన్ని అంటే ఉన్న ప్రతిపక్ష హోదాను నేను దక్కనీయను, నీ పార్టీని భూస్థాపితం చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సవాల్ విసిరారు. సో మొత్తానికైతే అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీల సవాళ్ళు ప్రతి సవాళ్ళ నడుమ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కిందని చెప్పొచ్చు. ఇవాటి నుంచి ఆ క్యూరియాసిటీ, ఆ చర్చ కొంత కొనసాగే అవకాశం ఉంది. అంటే ఏడాది తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం ద్వారా బీఆర్ఎస్ క్యాడర్కి కొంత ఏమన్నా లాభమా నష్టమా, ఆయన ప్రసంగం ఏ మేరకు లాభం చేకూర్చబోతుందనే చర్చ
తెలంగాణ భవన్ వర్గాల్లో ముఖ్యంగా టీఆర్ఎస్ వర్గాల్లో ఆ చర్చ కొనసాగుతుంది. సేమ్ టైంలో కేసీఆర్ మీటింగ్కి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సరైన టైంలో కౌంటర్ చేయగలిగారా లేరా అన్నది కూడా పొలిటికల్ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది శ్రావణి.